జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట చెప్పారు, నాకు ఫోను లేదు, నాకు నెంబరు లేదని. ఎలా పరామర్శించాడండి? ఎవరి ఫోను ద్వారా పరామర్శించాడు? కూతురు చెప్పినా కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి వినకోకుండా కాపురంలో చీలకలు తేవాలన్న తాపత్రయంతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము పరితపించినటువంటి పరిహాసం, అంటే కాపులను పరిహాసం చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చిన సందర్భంగా చివరికి ఇలా కర్మ పట్టింది, పరామర్శించుకోవడం అంత కర్మ పట్టింది. ఎందుకు వచ్చింది కర్మ అని నేను అంటున్నా. కర్మే కదండి, మీరు చెప్పినట్టు ఏ మాటకు ఆ మాట వాస్తవంగా చెప్పుకోవాలంటే పార్టీలకు అతీతంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక పెద్ద మనిషిగా, ఒక ఉద్యమకారుడిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ముద్రగడ్డ పద్మనాభం అంటే ఇవాళకి అభిమానం ఉంటుంది. ఆ గౌరవం అనేది ఆటోమేటిక్గా ఇస్తారు. కానీ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు 6 నెలలు సమావేశం చేస్తే వాళ్ళు వీళ్ళు అయినట్టు, వీళ్ళు వాళ్ళు అయినట్టు జగన్మోహన్ రెడ్డి సమావేశం చేసి నేను ఉద్యమకారుడిగా ఇంకా మెలగను అనే మాట కూడా ఇవ్వాలి. ఆయన సాక్షాత్తు రెడ్డిలోకి మారిపోతాను అని జగన్మోహన్ రెడ్డి పైన భరోసాతో, అంత ధైర్యంతో ఆయన అంత మాట ఇచ్చాడు.